టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. కన్యరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, తృతీయంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, గురువులతో, సహ కుటుంబ సభ్యులతో, సహ ఉద్యోగస్తులతో, మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. మీకు ఎన్ని తెలిసినను పెద్దవారి దగ్గర మౌనంగా ఉండండి, వినయంగా ఉండండి. ఇంకా మీరు మరో మెట్టు ఎదగడానికి వారిచ్చే సలహాలు సూచనలు ఉపయోగపడతాయంటే స్వీకరించండి, లేకుంటే లేదు. కానీ వారికన్నా ముందర మీరు 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారనుకోండి, అసలు విషయం తెలియక ఆ యొక్క సక్సెస్ సూత్రాలను కూడా మీరు వినకుండా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్ర భగవానుడు నూతనమైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, బంగారాభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడతాయి. కాకపోతే వాటిపైన మీకు పూర్తి అవగాహన ఉన్నట్లయితేనే పెట్టుబడులు పెట్టండి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, షేర్లు కొనేటప్పుడు, ప్రేమించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు పెద్దవారు. తెలియకుండా చేసావా సర్వము పోవడమే కాకుండా భవిష్యత్తు గుండుసున్నాయే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఆరోగ్యము, బంధుమిత్రులు, స్నేహితులు, ప్రేమ వివాహాలు, పర వ్యక్తులతో అంతర్గత సమాచారాల్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురుచంద్రుల కలయిక ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ధర్మ మార్గాన్ని ఎంచుకోండి, అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోండి. అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అలా లాభస్థానంలో కుజుడు కూడా ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు కన్యరాశి వారి సొంతం అవ్వబోతున్నాయి. కనుక ఈ గ్రహాల్లో ఉండబడిన దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఆకుపచ్చ రంగు క్లాత్ పైన పెసలను కానీ లేకుంటే నవధాన్యాలను కలిపిపోసి ఈ యొక్క వెన్నతో కలిపినటువంటి దీపాన్ని పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేయించుకొని దానం చేస్తే పుణ్యం, పక్షులకు వేస్తే ఐశ్వర్యం, నీటిలో కలిపితే ఆరోగ్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా చేయండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. For more videos like this, subscribe Big TV channel.